హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసిన ఫస్ట్ వ్లాగ్ అండి. ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అంతా చూడండి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి వెనకాల ఒకసారి వచ్చానండి. వస్తే ఇట్లా చూడండి, నాకు పికాక్ ఇలా కనిపించింది. పురి విప్పడం అంటారు కదా, ఇలా ఈకలన్నీ విప్పేసి తిరుగుతూ కనిపించింది. చాలా బాగుందండి. అసలు రియల్గా మా వెనకే అసలు ఎదురుగా కనిపిస్తుంటే చాలా హ్యాపీ అనిపించి నేనైతే వీడియో అయితే తీశాను. ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఇట్లా మా ఇంటి వెనకాల తిరుగుతూ ఉంటాయి ఇవి. కానీ ఇలా ఈకలన్నీ విప్పేసేసి ఇలా తిరగడము, డ్యాన్స్ చేయడము, ఇలా అయితే నాకు ఇదే ఫస్ట్ అనిపించింది. మా ఇంటి వెనకాల అంటే రోడ్డు మీద వెళ్తుంటే చూస్తూ ఉంటాను. ఇంటి వెనకాల ఇలా కనిపించేసరికి దగ్గరగా ఇంకా నేనైతే వీడియో అయితే తీశాను. వీడియో తీస్తుంటే మరి అది చూసిందో ఏంటో అర్థం కాలేదు, కానీ వెంటనే వెనక్కి తిరిగేసిందండి. వెనక్కి తిరిగేసి ఇంకా అస్సలు తిరగలేదు. నేను కాసేపు అట్లానే నుంచున్నాను, ఇంకా మార్నింగే కదా పనేముందిలే అన్నట్లు. కాసేపు తర్వాత అదే మళ్ళీ తిరిగింది. ఇదిగోండి, మళ్ళీ కొంచెం సేపు ఉన్న తర్వాత తిరిగింది. తిరిగి కాసేపు ఉండి ఇంకట్లా వెళ్ళిపోయింది అది. ఇంకా ఇదైతే బాగుంది అన్నట్లు ఇంకా క్లిప్పింగ్ అయితే తీశాను. తీసి మీకైతే యాడ్ చేశానండి. చూడండి, చాలా బాగుంది కదా. నెమలిని చూస్తుంటేనే నాకు కొంచెం హ్యాపీగా అట్లా అనిపించిద్ది. అది అట్లా తిరుగుతూ ఉంటే ఇంకా ఏదోలాగా చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అసలు చూడాలి, ఇంకా దాన్ని అది తిరుగుతూ నాట్యం చేస్తూ అట్లా తిరుగుతూ ఉంటే దాన్నే చూడాలన్నట్లు అనిపించింది. అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. గ్రీన్ కలరు, బ్లూ కలర్లో కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. చూడండి దగ్గరగా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతేనండి, మేము మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాతే నెమలిని దగ్గరగా చూడడం. ఇంతకుముందు ఎప్పుడైనా జూలోని తప్ప ఇంత దగ్గరగా అయితే నేనైతే చూడలేదు. చూడండి ఎంత బాగుందో. చక్కగా తిరుగుతా అట్లా ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి. అరుస్తా ఇట్లా తిరుగుతూ ఉంటాయి చూడండి. ఇంకా మళ్ళీ తిరిగేసింది వెనక్కి. ఇంక నేను ఎంతసేపు ఉన్నా ఇంక అది తిరగలేదండి. ఇంకా ఓకే అన్నట్లు ఇంకైతే వెళ్ళిపోయాను ఇంట్లోకి. ఇంకా వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అంతా మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఈ వీడియోలో. ఆ రోజు సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. ఇంకా టిఫిన్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను వంట చేయడానికైతే స్టార్ట్ చేసేసాను. సాటర్డే అని చెప్పి ఈరోజు రైస్ వండేసాను. అలాగే టమాటో పప్పు, పొటాటో ఫ్రై ఇవైతే చేశాను లంచ్లోకి నేను. ఇంకా సింపుల్గా టమాటో పప్పు, పొటాటో ఫ్రై సింపుల్గా అయితే ఇలా చేసేసాను. ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి. అండ్ మీలో కొంతమంది కామెంట్ చేశారండి, ఇది ఓన్ హౌసా లేదంటే రెంట్ హౌసా అని. ఓను కాదు, రెంట్ కాదండి. అంటే చెప్పాలంటే ఓన్ రెంట్ హౌసే అన్నట్లే. ఇది ఆఫీస్ క్వార్టర్స్ అండి. ఆఫీస్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ మనం రెంట్కి ఉండడానికి అలా అని ఓన్ హౌస్ కొనుక్కుంటానికి కూడా ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఓన్లీ ఆఫీస్ వాళ్ళ ఆఫీసు క్వార్టర్స్ ఇలానే ఉంటాయి. కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది. నేను ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్పింగ్లో చూసారు కదా, అన్ని చెట్లు ఇల్లు అట్లా దూరం దూరంగా ఉంటాయి కొంచెం ఇళ్ళన్నీ. విలేజ్ టైప్ లాగా చెట్లు అట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను టమాటా పప్పు చేసేటప్పుడు టమాటా కట్ చేస్తుంటే ఒకటి మెత్తగా అయిపోయింది. ఇంకా దాన్ని ఎందుకులే పడేయడం అన్నట్లు నేను తీసుకెళ్ళి ఆ సీడ్స్ అన్నిటిని గార్డెన్లో అయితే వేశాను. వేసేసి ఫ్రెష్గా ఇంక మా చెట్టుకి కాసిన కరివేపాకునైతే తీసుకొచ్చాను. కర్రీలోకి అలాగే పప్పులోకి వేద్దాము అన్నట్లయితే తీసుకొచ్చాను. టమాటో సీడ్స్ నేను విన్నానండి ఒకసారి, అట్లా పండిపోయినవి తీసుకెళ్ళి సీడ్స్ వేస్తే టమాటో చెట్టు వస్తుంది అన్నట్లు. అందుకని నేనైతే ఇంకా అవి తీసుకెళ్ళి సీడ్స్ తీసుకెళ్ళి గార్డెన్లో అయితే వేస్తున్నాను. చూడాలి మరి. ఇంకా మా గార్డెన్లో కొన్ని సీడ్స్ కూడా అయితే వేసామండి, సమ్మర్లో కాసే వెజిటేబుల్స్. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అదేనండి, కొంతమంది అడిగారన్నాను కదా ఓన్ హౌసా రెంట్ హౌసా అని. ఇవైతే ఆఫీస్ క్వార్టర్స్, ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా అట్లా మేము ఢిల్లీ నుంచి వచ్చేసి ఇక్కడైతే ఉన్నాము. అదండి. ఇంకొకళ్ళేమో మీరు ఏం జాబ్ చేస్తున్నారన్నారు. నేను కాదండి, నేను హౌస్ వైఫ్ని. మా వారు జాబు ఇంజనీర్ అండి. మా వారు ఢిల్లీ నుంచి వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది మాకు. ఇంకా ఇక్కడైతే ఉంటున్నాము. మా వారికి ట్రాన్స్ఫర్ అయింది. నేనైతే హౌస్ వైఫ్నేనండి. ఇంట్లోనే ఇదిగోండి ఇట్లా కుకింగ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ
ఏదో ఇంట్లోనే ఉండే ఏదో ఒకటి చేయాలి అన్నట్లయితే నేనైతే వీడియోస్ అయితే తీసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరైతే సపోర్ట్ చేస్తున్నారు అనే అయితే నేను అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్లేనండి. ఓకేనా? అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇదండి. ఇంకా కొంతమంది కామెంట్ చేశారు కదా, దాని గురించి అయితే చెప్తున్నాను. ఇంక ఇట్లా వంట చేస్తూ ఉన్నాను. అయిపోయింది. పప్పు కూడా పెట్టేశాను పొయ్యి మీద. రైస్ కూడా ఉడుకుతుంది. పొటాటోస్ అయితే నేను చాలా సింపుల్గా చేశానండి. తాలింపు వేసేసాను. అందులో కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటో ముక్కలు వేసేసి పసుపు, ఉప్పు వేసి ఒక్క 5 మినిట్స్ మనం కలిపేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచితే అవి చక్కగా మగ్గిపోతాయండి. తర్వాత కారం వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచితే 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. నేనేమి ఇవి బాయిల్ చేయలేదు పొటాటో ముక్కలు. జస్ట్ కట్ చేసేసి అట్లా వేసేస్తున్నాను. ముద్దగా ఏం రాదండి. కొంతమంది కట్ చేసిన తర్వాత వాటర్లో వేసి తీయాలి, ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, లేదంటే ముద్దగా వస్తుందంటారు. అదేం లేదండి. నేను చూడండి కట్ చేసి పెట్టాను కదా, వెంటనే వేసేసాను. వాటర్లో కూడా ఏం చేయలేదు, డీప్ ఫ్రై కూడా చేయలేదు. ఆయిల్ కూడా ఒక్క 2.5 స్పూన్స్ అయితే వేసాను నేను. ఎక్కువ కూడా ఏం వేయలేదు. ఇట్లా ఫ్రై చేసుకుంటే ముద్దలా కూడా ఏం రాదు, పొడి పొడిగా వస్తుంది. అంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేశాను కదండి, పొడి పొడిగానే వస్తుంది. ఇట్లా అయితే చేశాను. ఇంకా టమాటా పప్పులోకి బాగుంటుంది కదా అన్నట్లు. పప్పు కూడా నేను పెట్టేశాను. ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసేస్తే రైస్ కూడా అయిపోయింది కదా, అయిపోతుంది. ఈ పొటాటో ఫ్రై 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఇట్లా పప్పు, సాంబారు, రసం వీటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇట్లా అయితే చేశాను. ఆఫ్టర్నూను లంచ్లోకి అయితే చేశాను. ఇంకా ఇందాక చూసారు కదండి, నెమలి క్లిప్పింగ్ అయితే పెట్టాను మార్నింగ్ టైంలో. రోజు ఎప్పుడన్నా ఒక్కసారి చూస్తే బాగుంటుంది. నేను ఇంకా యాడ్ చేయకూడదు అంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను అని చెప్పి అనుకున్నాను. కాకపోతే అది అట్లా విప్పేసి పురి విప్పి అది నాట్యం ఆడుతూ అట్లా తిరుగుతూ ఉంటే అది బాగుందనిపించి నేనైతే యాడ్ చేశానండి. ఇంకా మాకు రోజు చూస్తుంటే మార్నింగ్ ఈవినింగ్ తిరుగుతూనే ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ చూస్తుంటే ఫస్ట్ అయితే నాకు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంక తర్వాత అలవాటు అయిపోయిందండి. ఒక రోజు అంటే చూస్తాము, రోజు ఏం చూస్తాం కదా, అట్లా అలవాటు అయిపోయింది ఇంకా నాకైతే. కాకపోతే బాగుంది, అది పురి విప్పి నాట్యం ఆడుతుంది కదా అన్నైతే మీతో షేర్ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్ తీసి. అది మార్నింగ్ టైంలో అవి వచ్చేసి బాగా తిరుగుతూ ఉంటాయి. ఇంక మధ్యాహ్నం అంటే ఇప్పుడు సమ్మర్ కదా, హాట్గా ఉంటుంది, బాగా వేడిగా. అవైతే ఇంకా చెట్ల మీదకి వెళ్ళిపోయి బయటకైతే రావు. ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఉడికిపోతే ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇంక ఇట్లా వంట చేసుకుంటూ, పిల్లలైతే హాలిడేసే కదా టీవీ చూస్తూ ఉన్నారు. మా వారు వస్తారు లంచ్ టైం అవుతుందని చెప్పి ఇంకా హడావుడిగా వంట చేస్తూ ఉన్నాను. వంట చేసిన తర్వాత ఇంకా తినేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ పనులు అవి ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇలా అయిపోతుందండి సమ్మర్లో. పిల్లలు ఇంట్లోనే ఉంటుంటే అస్సలు టైం తెలియట్లేదు. వాళ్ళు ఏదో ఒకటి అల్లరి చేస్తూ లేకపోతే ఏమన్నా కావాలనడం ఇంకా అట్లా ఉంటుంది. వాళ్ళతో అదని ఇదని మాట్లాడుతూ ఏదైనా చేసి పెట్టడము ఇట్లానే అయిపోతుంది. టైం అంతా ఇలా అవుతుందండి. ఇంకా పప్పు కూడా తాలింపు వేసేస్తున్నాను. పప్పు కూడా తాలింపు, ఆనియన్స్, వెల్లుల్లి కూడా దంచేసాను. కరివేపాకు వేసిన తర్వాత పప్పు తీసేసి సాల్ట్ కలిపేసి ఇందులో వేసేసాను. తాలింపు దాంట్లో వేసేస్తే అయిపోతుంది. ఇలా సాటర్డే రోజు సింపుల్గా చేశాను. మా ఇంట్లోకి ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసిన ఫస్ట్ వ్లాగ్ అండి. నేను షాపింగ్ వ్లాగ్ పెట్టాను. అంటే షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాను అవే చూపించాను. ఇంట్లో నేను వంట చేయడం కానీ లేదంటే ఇట్లా రెసిపీ చూపించడము, నేను చేసుకునే పనులు ఇవన్నీ అయితే తీయడం ఇదేనండి ఫస్ట్ వ్లాగ్ ఇదనమాట. ఇంకా నా వ్లాగ్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నాకు. నేను MBA చదివాను. ఏదన్నా జాబ్ చేద్దాము అంటే మా వారికి ట్రాన్స్ఫరబుల్ జాబ్ కదండి, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కుదరదు. అది ఇక్కడ నార్త్ సైడ్, మన సైడ్ ఉంటే నేను ఏదో ఒక జాబ్ చేసేదాన్ని కన్ఫామ్గా. ఇక్కడ నార్త్లో కొంచెం డిఫికల్టే చేయాలంటే.
ఇంక ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నట్లు నేనైతే జాబ్ ఏం చేయలేదు. ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నాకు ఎప్పటినుంచో నాకు ఫస్ట్ నుంచి ఉండేది. అని ఇట్లా అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని ఇంటిని ఇట్లా వీడియోస్ తీసి చేద్దామని నాకు చాలా ఇంట్రెస్టు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ అండి. కాకపోతే ఈ మధ్య మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ సామాన్లు సర్దుకోవడం గానీ, ఇంకా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు చాలా పనులుంటాయి కదా! అవన్నీ చూసుకోవడంతో నేనైతే లాస్ట్ మంత్ అయితే అసలు వీడియోస్ ఎక్కువ పెట్టలేదు. ఏదో 2, 3 వీడియోసే గానీ ఎక్కువ వీడియోస్ అయితే నేనేం పెట్టలేదు. ఇంకిప్పుడు ఇక్కడికొచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు సర్దేసుకున్నామండి. ఇంకా కొన్నే ఒక రూమ్‌లో పెట్టేసి ఇంకా బెడ్‌రూమ్స్, కిచెను, హాలు ఇవైతే సెట్ జేసుకున్నాము. మిగిలినవన్నీ ఒక రూమ్‌లో పెట్టేసుకొని ఓకే. స్లోగా ఎక్కడ పెట్టాలి ఏంటి అని సామాన్లు చూసుకుందాం అన్నట్లు ఒక రూమ్‌లో పెట్టేసాము. 3 బీహెచ్‌కేనేనండి ఇది. అట్లా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కుదిరినప్పుడైతే వీడియోస్ తీసి అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. సపోర్ట్ చేయండి నాకైతే. నేను కొత్తగా ఛానల్ పెట్టి చేస్తున్నాను గదా! అంటే కొత్తగా ఏం కాదు. నేను పెట్టి 4 మంత్స్ అవుతుంది. కాకపోతే వీడియోస్ ఈ మధ్యే రెగ్యులర్‌గా పెడుతున్నాను. ఇంతకుముందు చాలా తక్కువ పెట్టేదాన్నండి. ఇప్పుడైతే రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేసి పెడుతున్నాను. చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి పొటాటో ఫ్రై చూడండి 10 మినిట్స్‌లో అయిపోయింది. ముద్దగా ఏం రాలేదు, పొడిగానే వచ్చింది. చూడండి 10 మినిట్స్‌లోనే చక్కగా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. కారం కూడా వేసేసాను కదా! అయిపోయింది ఇంకా. ఒకసారి సాల్టు, కారం చూసుకొని అయితే కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. అట్లాగే పప్పు కూడా అయిపోయింది. తాలింపు వేసేసాను. ఇంకా వంట అయిపోయింది. ఈలోపు ఇంకా మా వారు వచ్చేసారు. మా వారు వచ్చేసరికి ఇంకా అందరం అయితే తినేసాము. లంచ్ చేసేసాము. లంచ్ చేసి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసేసుకొని అయితే ఇంక ఈవినింగ్ బయటికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాను కొంచెం పనుండి. మళ్ళీ ఎందుకో కొంచెం పనుండి నేను బట్టలేవో వాషింగ్ మిషన్‌లో ఏస్తూ పైకొచ్చానండి. పైకొచ్చి జామకాయలు చూశాను. ఓకే. ఇవి ఉంటే పిట్టలు తినేస్తున్నాయండి. ఇక్కడ పిచ్చుకలు, కాకులు, చిలకలు అన్నీ ఇక్కడ ఎక్కువే ఇంకా. అన్నీ జంతువులన్నీ కనిపిస్తున్నాయి అన్నట్లు అనిపిస్తూ ఉంటది. పిట్టలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అవైతే తినేస్తున్నాయి జాంకాయలు ఉంటుంటే. సరే ఉన్నాయి గదా! అందుతున్నాయి, పండినవి కోద్దాము అన్నట్లయితే ఇంకా కోస్తున్నాను. ఇదిగోండి. మన ఇంట్లో కాసిన చెట్టుకి చిన్న కాయ ఒక్కటైనా సరే చాలా హ్యాపీగా మనం తెంచుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంటది కదా! చాలా టేస్టీగా కూడా అది ఎలా ఉన్నా టేస్టీగానే అనిపిచ్చిద్ది. కానీ ఇవైతే చూడండి నేను వచ్చిన దగ్గర నుంచి వాటర్ పోస్తూ ఉన్నాను. మేము రాకముందే ఉంది ఈ చెట్టు. కాయలు కూడా కొన్ని అక్కడొకటి, అక్కడొకటి అట్లా అయితే ఉన్నాయి. కొన్ని పండినయి అన్నట్లు నేనైతే ఇదిగోండి కోసుకుంటున్నాను. కోసుకొని అయితే తినేసాను. చెట్టు నిండా పోతుంది. వాటర్ అయితే పోస్తున్నాను. చూడాలి ఇంకా. ఏదన్నా కాయ వచ్చింది అంటే పిట్టలు మాత్రం అస్సలు ఉంచట్లేదండి. పైనవి ఇంకా అందనవి ఏం చేయలేము కదా! అవి తినేస్తున్నాయి. అందినవి మేము తింటున్నాము. అందనవైతే పిట్టలు తినేస్తున్నాయి. చక్కగా హ్యాపీగా వాటికి ఫుడ్ దొరికేస్తుంది. ఇదిగోండి. ఈ కాయ అయితే కనిపించింది కదా! ఇంక నేను కోస్తూ ఉన్నాను. ఇంకొకటి కనిపించింది. అది కూడా కోసేసి నాకొకటను పిల్లలకొకటి ఇచ్చేసాను. ఇచ్చేసి తినేసాము. అట్లా కొన్ని చెట్లు కూడా పెడుతున్నాము ఇంకా. చాలా ప్లేస్ ఉందండి ఇంటి ముందు. అక్కడ వెజిటేబుల్స్ పెట్టాలని చెప్పి సీడ్స్ అయితే తెప్పించి వేశాను. సండే రోజు వేసాము. అది ఆ వ్లాగ్ కూడా అయితే తీశాను. ఆ వ్లాగ్‌ని అయితే మీతో షేర్ చేసుకుంటామండి. ఏమేమి విత్తనాలు వేసాము అండ్ మాలీకే చెప్పానండి. తోటమాలి ఉంటారు కదా! వాళ్ళకే చెప్పాను. వాళ్ళే తీసుకొచ్చి వేశారు. అది వాళ్ళు ఎలా వేశారు, ఏమేమి తీసుకొచ్చారనేది నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ జాంకాయలు కోస్తూ ఉన్నాను. ఈవినింగ్ అయిపోయింది కదా! చెప్పాను కదా! మార్నింగ్, ఈవినింగ్ పికాక్స్ తిరుగుతూ ఉంటాయని వచ్చేసినాయి ఇంకా బయటికి. తిరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇవే నేను కోసిన జాంకాయలు. టేస్ట్ అయితే ఇవి కొంచెం గడ్డుగా అనిపించినాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇంట్లో ఆర్గానిక్ కదా! ఇంట్లో పెంచుకున్నవి. చాలా బాగా అనిపించింది. ఇదండి ఇంకా ఈరోజు వ్లాగు. జాంకాయలు కోసేసుకొని అయితే కిందకెళ్ళిపోయాను. ఇంకా కొంచెం కాంప్లెక్స్‌లో అంటే బయట షాప్‌లో పనుండి నేను వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే అక్కడ కూడా కనిపించినాయి పికాక్స్. ఇంకా వాటిని చూసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము. ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంక ఈవినింగ్ కొంచెం పనుండి కాంప్లెక్స్‌కి అయితే వెళ్తూ ఉన్నాము.
వెళ్తూ నేను మా అబ్బాయిని అయితే తీసుకెళ్తున్నాను. సైక్లింగ్ చేస్తాడు ఈవినింగ్ అన్నట్లు ఇంక అట్లా అయితే తీసుకెళ్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకేనా? బాయ్ బాయ్.